సో భూభారతి మరియు ధరణిలో ఉన్న లోపాలను ఆసరాగా చేసుకొని కొంతమంది కేటుగాళ్ళు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టిరనే విషయం మీ అందరికీ తెలుసు కదా. మొన్న జనగామలో స్కామ్ బయటపడ్డది. దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెక్కడైనా జరిగిందా అనే విషయం మీద అధికారులు అయితే నిమగ్నమై ఉన్నారు, నిఘా వేసి పెట్టిరు. అయితే దీనికి సంబంధించి ఒక ఇద్దరు ముగ్గురు దొరికి రాలని భూభారతి కేసులో 15 మంది అరెస్ట్ అయ్యారు. సో ఎంతమంది? 15 మెంబర్స్ అరెస్ట్ అయ్యారు. ఒక 9 మంది నిందితులు అనేది పరారిలో ఉన్నారట. జనగామ కేంద్రంగా రిజిస్ట్రేషన్ చలానాల మోసాలు, 3.90 కోట్ల సర్కారు ఆదాయం దారి మళ్లింపు. ఈ ఇంతనే మళ్లించిర్రా, ఇంకా కొంచెం రాష్ట్ర వ్యాప్తంగా లెక్క తీస్తే ఇంకెక్కువ పెరుగుతా అనేది చూడాలి. మొబైల్ అప్లికేషన్ ద్వారా ఖజానా గండి, వరంగల్ పోలీస్ కమిషనర్ సర్ప్రీత్ సింగ్ వెల్లడి అని చెప్పేసి కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇది 3వ పేజీలో పూర్తిగా వాడుతుంది. దానికి సంబంధించిన విషయం మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాయి. భూభారతి పోర్టల్లో లొసుగులను ఆసరాగా చేసుకుని రిజిస్ట్రేషన్ చలానాల సొమ్మును కాజేసిన కేసులో పోలీసులు 15 మందిని అరెస్ట్ చేశారు. ఎంతమంది? 15 మందిని. ఈ కుంభకోణానికి సంబంధించి మొత్తం 24 మందిపై కేసు నమోదు చేయగా 9 మంది పరారీలో ఉన్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ అయితే తెలిపారు. శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడి చాలా విషయాలు చెప్పిండు. అసలు వీళ్ళు ఎట్లా ఈ డబ్బులను దొంగిలించారు అంటే ఎట్లా కాల్ చేసిరు అనే విషయం కూడా ఈనాడులో కూడా కొంచెం క్లియర్ గా రాసిరు. మీకు అది కూడా చూపించే ప్రయత్నం చేస్తా. సో మొత్తం ఎంత? 63.19 లక్షల నగదు. మొత్తం ఈ కేటుగాళ్ళ దగ్గర నుంచి ఎంత రికవరీ చేసిరు? 63.19 లక్షల నగదు, ₹1 కోటి విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలు, కారు, 2 ల్యాప్టాప్లు, 5 డెస్క్టాప్ కంప్యూటర్లు, 17 సెల్ ఫోన్ల స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం నాడైతే వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు కదా. దీంట్లో ఏం జరిగింది ఒకసారి ఉంటారు. ఇక వాళ్ళందరికీ దొంగలు వీళ్ళే అరెస్ట్ చేసిన నిందితులను చూపెడతారు కదా. దొంగనా కొడుకులంతా ప్రభుత్వ ఖజానాకు సొమ్ము. అయితే మనం అనుకుంటాం ప్రభుత్వం పైసలు ఎత్తకపోతే వాడు మనకేంది, వీడు మనకు సంబంధించిన దొంగ కాదని. మన ఇట్లా దొంగతనం చేసినట్టు కదా, ప్రజాధనం వృధా అవుతున్నట్టే కదా, మనందరి సొమ్ము ఉన్నట్టే అలా. ఇక ఈ దరిద్రులంతా మన ఇళ్ళ దొంగతనం చేసినట్టుగా ఫీల్ కావాలి. సో రాజకీయ నాయకుడు అవినీతి చేస్తే కూడా మన జేబులకి వెళ్ళి మన ఇంట్లోకి ఏమైనా ఫీల్ కావాలి. మనం అట్లా ఓన్ చేసుకోవాలి రాష్ట్రాన్ని, మన సంపదని. అయితే వీళ్ళందరినీ దొరకబడిరు, వాళ్ళందరి పేర్లు రాసిరిగా ఆ దరిద్రుల పేర్లతో మనకు ఏది ఏం లేదు. కానీ అసలు విషయం చెప్తున్నారు. వీళ్ళు ఏం చేసిరట? వీళ్ళంతా జనగామ, యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాలోని బీసేవ ఆన్లైన్ కంప్యూటర్ కేంద్రాలకు చెందిన ఈగజాలపాటి శ్రీనాథట, ఎనిగంతుల వెంకటేష్ ఇట్లా కొంతమంది ఉన్నారు. అయితే మొబైల్ అప్లికేషన్ ఉపయోగించి ఏం చేసిరు వీళ్ళు? నిందితులు సాంకేతిక పరిజ్ఞానంతో మొబైల్ అప్లికేషన్లను ఉపయోగించారు. రిజిస్ట్రేషన్లకు చలాన్లు చెల్లించే సమయంలో, కరెక్ట్ గా చలాన్లు చెల్లించే సమయంలో ఏం చేశారు? రుసుముకు సంబంధించిన వెబ్సైట్లో జారీ అయిన రసీదులల్లా, సో మన అక్నాలజ్మెంట్ వస్తుంది కదా, ఆ అక్నాలజ్మెంట్లలో నెంబర్ మార్చి తక్కువ మొత్తాన్ని నమోదు చేసి ప్రభుత్వానికి ఆ తక్కువ చెల్లించి నకిలీ చలాన్లను తహసీల్దార్ కార్యాలయాలకు మధ్యవర్తుల ద్వారా సమర్పిస్తూ మోసాలకు పాల్పడ్డారు. ఇలా సులువుగా డబ్బులు సంపాదించేందుకు అలవాటు పడి జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాలోని మధ్యవర్తులను ఏర్పాటు చేస్తున్నారు. వారికి ఒక 10 నుంచి 30%, మళ్ళీ మధ్యవర్తులకు కూడా డౌట్ అవుతుంది నకిలీ చలాలని, వాళ్ళకు ఒక 10 నుంచి 20%, 10 to 20% ఇచ్చి 30% వారికి కమిషన్లు ఇస్తూ రిజిస్ట్రేషన్ చేయించేవారు. 2 జిల్లాలో 22 కేసులు నమోదైన. మొత్తానికి అయితే ఇక్కడ క్లియర్ గా ఈ ధరణిలో లేదా ఈ భూభారతిలో లోసుకులు ఏమున్నాయి, ఏ రకంగా డబ్బులు తీసుకున్నారు, ఎట్లా సాధ్యమవుతుందని మీరు క్లియర్ గా చెప్పు అని అన్నారు అనుకో, అది తప్పు అవుతుంది. కొన్ని ఇట్లాంటి విషయాలు నేను డీటెయిల్ గా ఇవ్వకపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఓ నేరానికి సంబంధించి కొంతమంది చెప్తారు ఇట్లా మెల్లగా వేయండు, ఇట్లా విషం పెట్టిండు, ఇట్లా చంపిండు, ఇంకొకరిని ప్రోత్సహించినట్టు అవుతుంది. ఇక్కడ ఈ నేరానికి సంబంధించి కూడా, భూభారతి ధరణికి సంబంధించి కూడా పిన్ టు పిన్ ఎక్కడ లోపాలు ఉన్నాయి, ధరణిలు ఎక్కడ లోపాలు ఉన్నాయి, భూభారతిలో ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఈ డబ్బులు ఎట్లా కాజేయొచ్చు అని చెప్తే ఈ వార్త విన్నాక కూడా చేసేటోడు మోపవుతుంది మళ్ళీ దరిద్రం. సో అందుకని దాన్ని డీటెయిల్ గా దాని జోలికి పోవట్లేదు నేను. అవినీతి అనేది జరిగింది, లోపాలు అయితే ఉన్నాయి అనే విషయం అయితే క్లారిటీ వచ్చింది. ఆ లోపాలు సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, ఆ వెబ్సైట్ మీద ఉంది. సో దయచేసి ఇట్లాంటి మోసాలకు పాల్పడకండి. ఇది ప్రజాధనం, ప్రజల కష్టం ఇది. సో ఎంతో మంది రైతన్నలు వాళ్ళ స్లాట్ రిజిస్ట్రేషన్ల కోసం పైసలు వస్తే వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని ఈ దొంగనా కొడుకులైనటువంటి అధికారులు, కొంతమంది మధ్యవర్తులు, ఈ దరిద్రులు ఏడబట్టి కొంత తప్పులైతే జరుగుతున్నాయి. సో ఇట్లాంటి మోసాలకు పాల్పడితే ఒకనాడు లేకపోతే ఒకనాడే దొరుకుతారు కదా. ఇప్పుడు అవన్నీ అక్కిపిస్తారు కదా, ఎందుకు గాలపడ్డది ఈ నేరం. సో ఇది భూభారతి ధరలో ఉన్న లోపాలను చేసుకొని డబ్బులు కాజేస్తున్న కేటుగాళ్ళు అయితే మొత్తానికి అరెస్ట్ చేశారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా మిగతా జర సుధరాయించుకుని ఉంటారు. అప్పుడప్పుడు ఇట్లాంటి దాడులు జరగాల్సిన అవసరం ఉంది. అండ్ ఇంకొక విషయాన్ని ఇక్కడ మనం బాగా గమనించాలి. ఈ 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ అధికారులకు వచ్చినప్పటి నుంచి సిబిఐ దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి. చాలా మంది పట్టుబడుతున్నారు అధికారులు. తెల్లారులైతే రెడ్ హ్యాండ్ దొరికిన అధికారి అంటున్నారు.
ఇది ఒక పాజిటివ్ సైన్ ఒక రకంగా. ఏది ప్రభుత్వ సైన్ నుంచి, అడ్మినిస్ట్రేషన్ సైన్ నుంచి, అరే ఇంత మంచిగా దాడులు చేస్తున్నారు, దర్యాప్తు సంస్థలు ఇంత గట్టిగా ప్రయత్నం చేస్తున్నాయి అనేది ఒక పాజిటివ్. ఇంకోటి ఇంత అవినీతి జరుగుతుందా, ఇన్ని రోజులకు కూడా ఇంతమంది దొరకట్లేదా మనం, ఇది ఒక నెగిటివ్ సైన్. సో ఇట్లా దాడులు జరుగుతూనే ఉండాలి, ఇట్లా దొరుకుతూనే ఉండాలి, ఇట్లా అవినీతి బయటపడుతూనే ఉండాలి. ఎక్కడ కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్లు కూడా వాటి మీద దాడి చేస్తూనే ఉండాలి. అన్ని రంగాలు, అన్ని వ్యవస్థలు, అన్ని రకాల అధికారులు వాళ్ళ రంగంలో వాళ్ళు నిబద్ధతతోటి పనిచేస్తే అన్ని వ్యవస్థలు మంచిగా పనిచేస్తాయి. ఇట్లా పనిచేయాల్సిన అవసరం అయితే ఉంది. ఈ అంకెలు మార్చి మోసాలు చేసినటువంటి ఈ దరిద్రుల పని అయితే అయింది. వాళ్ళైతే ప్రస్తుతానికి అయితే అరెస్ట్ చేశారు. ఇక భూభారతి ధరణికి సంబంధించి ఇంకా కొన్ని వేరే విషయాలు మాట్లాడాల్సి ఉంది. ఎప్పుడో ఇక మన వీడియో వచ్చినట్టే పాప చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, అన్న అది అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల గురించి మాట్లాడమన్నారు, కామెంట్ చేశారు. నేను దాని గురించి సపరేట్ వీడియో చేస్తాను. ఇట్లా దీనికి సంబంధం లేని విషయం కాబట్టి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల గురించి, అట్లాగే ఏమడిగారు లైసెన్స్డ్ సర్వేల గురించి కూడా మాట్లాడమన్నారు. అండ్ ఈ అసైన్డ్ భూములకు సంబంధించి కొన్ని కూడా టాపిక్స్ ఉన్నాయి, అవి ప్రత్యేక సపరేట్ వీడియోస్ చేస్తా. కొంత డేటా తీసుకున్న తర్వాత సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి అయితే ఇది కేవలం అవినీతికి పాల్పడుతున్న ముఠాకు సంబంధించి చర్యలు తీసుకుని దొరకబట్టు అనే వార్త మాత్రం.